చెప్పా అబ్బా ఇదేం సినిమా సార్ వెరస్ట్ చీచి 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 హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎంవి తెలుగు. ఇప్పుడే నాగశౌర్య నటించిన బ్యాడ్ బాయ్ కార్తిక్ మూవీ చూశాను. మూవీపై నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండే, ఎందుకంటే ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు నాకైతే పాత కమర్షియల్ మూవీ కాన్సెప్ట్ కనపడింది. సో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళకూడదని అనిపించింది. మూవీ చూశాక నేను బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఈ మూవీ నాకు అస్సలు నచ్చలేదు. అసలు డైరెక్టర్ ఎప్పుడో 2010 టైంలో ఆడియన్స్ వదిలేసిన పాయింట్స్ని పట్టుకొని ఇప్పుడు మూవీ తీశారు. ఇక స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, కార్తిక్కి తన అక్క కస్తూరి అంటే చాలా ఇష్టం. లాయర్గా పనిచేస్తున్న కస్తూరికి విలన్ నుండి థ్రెట్ ఉంటుంది. మరి కార్తిక్ ఎలా తన అక్కను విలన్ నుండి సేవ్ చేశాడు? అసలు కస్తూరికి విలన్కి సంబంధం ఏంటి అనేది తెలియాలంటే మీరు మూవీ చూడాల్సిందే. స్టోరీ ప్లాట్ చాలా మూవీస్లో చూసినట్టు అనిపిస్తుంది కదా. ఎప్పుడో ఆడియన్స్ వదిలేసిన పాత చింతకాయ పచ్చడి లాంటి స్టోరీని పట్టుకొని డైరెక్టర్ మూవీగా తీశారు. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే అస్సలు నచ్చలేదు మూవీ. ఇక మూవీలో పాజిటివ్స్ కంటే నెగిటివ్స్ ఎక్కువ ఉంటాయి. కమింగ్ టు పాజిటివ్స్, హీరో నాగశౌర్య తన క్యారెక్టర్కి ఇవ్వాల్సిన పొటెన్షియాలిటీ మొత్తం ఇచ్చారు. అది మూవీలో కనిపిస్తుంది. అలాగే చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ మూవీతో శ్రీదేవి గారు కూడా ఎంట్రీ ఇచ్చారు. మూవీకి ఇంకో పాజిటివ్ ఇంటర్వెల్ ఫైట్ బ్లాక్, అంతే. ఇంతకు మించి మూవీలో నాకైతే ఒక్క పాజిటివ్ కూడా కనిపించలేదు. ఇక నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీకి బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. ఈ రోజుల్లో కూడా ఆడియన్స్ని అదే పాత స్టోరీతో ఇంప్రెస్ చేయడం చాలా కష్టం. ఇలాంటి కాన్సెప్ట్తో చాలా మూవీసే వచ్చాయి. అదేంటో ఈ మూవీలో ప్రతి పావు గంటకి యాక్షన్ సీక్వెన్సెస్ వస్తాయి. ఇక్కడైనా డైరెక్టర్ కొంచెం కొత్తగా తీయాల్సింది, కానీ అదే ఓల్డ్ మేకింగ్ అండ్ సెన్స్లెస్ సీన్స్. కామెడీ కూడా అంతగా వర్కౌట్ కాలేదు ఈ మూవీలో. ఇక మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే, నాకైతే పెద్ద సాంగ్స్ ఉన్నా లేకున్నా అసలు తేడా ఉండేది కాదు, అలా ఉన్నాయి మరి సాంగ్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంత హైప్నైతే ఇవ్వలేదు. నాగశౌర్య ఇన్ని రోజులు గ్యాప్ తీసుకొని ఒక అవుట్డేటెడ్ స్టోరీతో వచ్చారు. సో ఆడియన్స్ బెటర్ ఈ వీకెండ్కి ఈ మూవీని అవాయిడ్ చేస్తే బాగుంటుంది. మాస్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి కూడా ఈ మూవీ నచ్చకపోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ బ్యాడ్ బాయ్ కార్తిక్ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు ఎంవి తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.